ఈ లోకంలో మన గాయాలు మనకు కనిపించవచ్చు, కానీ కొన్ని గాయాలు మన గుండెల్లో లోతుగా దాగి ఉంటాయి. మన బాధలు, మన కన్నీళ్లు, మన నిరాశలు అన్నీ దేవునికి తెలుసు. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనం. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది ఒక వాగ్దానం. ఇజ్రాయేలు ప్రజలు తిరస్కరింపబడి, వేధింపబడి, విరిగిపోయినప్పుడు దేవుడు వారి గుండెల్లోని గాయాలను చూచి ఈ మాట మాట్లాడాడు. ఈ మాట ఈరోజు నీకోసమే. నీ మనసు విరిగిపోయిందా? నీ జీవితం అలసిపోయిందా? నీ ప్రార్థనలు జవాబు రాక ఆగిపోయాయా? భయపడకు. నీ గాయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు లెక్కపెడుతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మళ్లీ కట్టబోతున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, మనుషులు వదిలినా దేవుడు విడిచిపెట్టడు. నీ గాయాన్ని నీ బలంగా మార్చేది యేసు మాత్రమే. ఆయన నిన్ను స్వస్థపరచును. ఆయన నిన్ను నిలబెట్టును. ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. మీ కొరకు ప్రతిదినము ప్రార్థించుచున్న మీ సహోదరుడు యేసుబాబు. ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.